మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు విద్యార్థులతో భారీ మానవహారం. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించడమే ధ్యేయంగా జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు భారీ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్డిఆర్ జూనియర్ కాలేజ్ మరియు నలసా జూనియర్ కాలేజ్ విద్యార్థులతో సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ అవగాహన సదస్సులో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ఎస్ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువత ఈ సమాజానికి నిజమైన వెన్నెముక. దేశ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. అలాంటి యువశక్తి మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఐక్యతను చాటుతూ విద్యార్థులంతా కలిసి ప్రధాన రహదారిపై ఓ భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ కళాశాలలను సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని, తాను ఎన్నటికీ మత్తు పదార్థాలకు బానిసలం కాబోమని విద్యార్థులందరితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్డిఆర్ నలంద జూనియర్ కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఆనందం పంచండి. ఓకే సార్. బాధలు నా పేరు రవికుమార్. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా. ఈరోజు మనం యాంటీ డ్రగ్ డే, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే జరుపుకోవటం జరుగుతుంది. ఇది 1987లో జనరల్ అసెంబ్లీ ద్వారా ఐక్యరాజ్య సమితి గారి రిజల్యూషన్ ద్వారా ఇది జరుపుకోవటం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్య రహితంగా, అక్రమ రవాణా రహితంగా తీర్చిదిద్దటం కోసం ఇంటర్నేషనల్ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా నషాముక్త్ భారత్ అనేటటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా భారతదేశం అంతటా ఈ యొక్క యువతని నిర్వీర్యం చేసేటటువంటి, సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి, ఈ యొక్క పౌరుల్ని నిర్వీర్యం చేసేటటువంటి, మన దేశ అభివృద్ధిని నిర్వీర్యం చేసేటటువంటి ఈ యొక్క ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు ఉందో వాటన్నిటిని పారదోలాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక ఉద్యమం ఇదంతా కూడా. ఈ ఉద్యమంలో మనమే కారణమవుతున్నాం, మన డబ్బే కారణమవుతుంది, మన యొక్క యువతే కారణమవుతుంది. మనం పహల్గాం దాడులకి మనం డబ్బులు ఇవ్వటం జరిగింది. ఏ విధంగా ఇవ్వటం జరిగింది? మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల ఇదంతా కూడా వారికే చేరుతుంది. ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఈ రోజంతా కూడా టెర్రరిజం తీసుకొని వాళ్ళంతా కూడా మన భారతదేశానికి తరలించి అక్రమ మార్గాల్లో మన వ్యసన పరులుగా మనం తీర్చిదిద్దే విధంగా చేసేసి మనం మిలిటరీల్లో చేరకుండా, యువశక్తి లేకుండా, ఆలోచన శక్తి లేకుండా, మనకి ఎలాంటి ప్రజ్ఞా పాఠవాలు లేకుండా ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నటువంటిది భాగం. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న అలవాటుగా మారుకొని దాన్ని చిన్నగా తీసుకున్న తర్వాత అదే ఒకసారి చూద్దాంలే అనే ప్రాక్టికల్లో తీసుకొని అది ఒక వ్యసనంగా మారిపోయి రేపొద్దున ఆ వ్యసనం నుంచి బయటపడలేక యువశక్తి అంతా కూడా చేస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం మారాలి. ఇది ఒక్కళ్ళు కాదు, ప్రతి యువత, ప్రతి రక్తం, ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరుడు అందరూ కూడా దీంట్లో ఒక భాగం కావాలి. ఇది ఏ ఒక్కరి వల్ల జరిగేటటువంటిది కాదు. మనం అందరం కూడా ఒక కంకణ బద్దులై ప్రజ్ఞ తీసుకొని, ఒక ప్లెడ్జ్ తీసుకొని ఇదంతా కూడా మాదక ద్రవ్య రహితంగా మన భారతదేశాన్ని, ముఖ్యంగా గంజాయి విముక్తికి రాష్ట్రంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన
కలెక్టర్ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా మన నంద్యాల యువత అంతా కూడా, నంద్యాల సమాజం అంతా కూడా పాల్గొనాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ మారాలి, మార్పు తీసుకురావాలి. ఈ యొక్క వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యసన విముక్తి కోసం ఈ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించేసి వాళ్ళకి ఎలాంటి శిక్ష లేకుండా చూస్తూ ఆ వ్యసన విముక్తుల్ని చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.